నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రగతి నిచ్చెనలు పరిచామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై నక్కపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముద్రించిన ఫోటో గ్యాలరీతో వివరించారు. 1150 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పిన హోంమంత్రి వైసీపీ నాయకులకు దమ్ముంటే 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై హోంమంత్రి ఫైర్ అయ్యారు. మాట్లాడుతున్నారు ఏంటి? పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటా. కానీ ఒకటి చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసే సమోసాల కొట్ల ఏదో చేశాడు. మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. ఈరోజు మాట్లాడితే విమర్శలు కాదండి, దయచేసి నేను చెప్తున్నా. చదువుకున్న వాళ్ళు మీరు కూడా, విజ్ఞత కలిగిన వాళ్ళు మీరు కూడా. ఈ రోజు ఎవరి హయాంలో ఎన్ని వస్తున్నాయన్నది, ఇది మన ప్రాంతం అబ్బా. పార్టీలు పక్కన పెట్టండి, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, దాన్ని స్వాగతించండి. అంతే తప్పించి విమర్శలు చేసుకునే ప్లాట్ఫామ్స్ మీద విమర్శలు చేసుకుందాం. దానికి నేను అవసరం లే. మా ఐటీడీపీ వాళ్ళు చాలు, మా ఐటీడీపీ కుర్రాళ్ళు ఒకరు చాలు మీకు విమర్శలు చేయడానికి. మేము ఎవరూ అవసరం లే. ఇవన్నీ కాకుండా నేషనల్ హైవే పేటగుంట నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.